లేరా టైం అవుతుంది. అక్క టిఫిన్. రేయ్ ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ కమింగ్ కమ్ ఆన్ ఫాస్ట్. పద పద పద. ఏయ్ ఏయ్ ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొన్నవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే. హలో ఆ బుచి అడగడం మర్చిపోయాను. తిన్నా. Excuse me, where is the place, Dad? Start there. Okay, thank you. Thomas. Butch Thomas! Yes. ఏంటి? మా వాళ్ళు ఇండియాలో బెదిరించామంట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి, బాకీ తీర్చాకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే. నోచిపోయిందేంట్రా? మా ముందు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి ఆడికి అలా వెళ్ళబడి ప్రతిమాడతామంటరా? మా పరువు తీసావు కదరా, అయినా నీకు బుద్ధిందా? ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను. మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానా మావా? వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కదా. ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? ఆడ స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీర్చే పనిలో ఉండండి. అంటే దానికి నా పర్మిషన్ ఎందుకురా?